అవుట్‌సోర్సింగ్‌లో కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఎంత కుంభకోణం జరిగింది? ఈ కుంభకోణాల వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంజిరెడ్డి గారు, అసలు కుంభకోణం అనేది చాలా పెద్దది అంటున్నారు. పెద్ద తలకాయలు ఇప్పటికే చాలా కుంభకోణాలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎంత కుంభకోణం జరిగింది? ఎవరెవరు ఉన్నారు? మొన్న ఒక్క సంవత్సరానికి 600 కుంభకోణాన్ని ఒక పేపర్లో ఆల్రెడీ రాశారు. ఒక దానిలో ఏమైందంటే 22,500 రాశారు. ఒక దానిలో ఏమో 25,000 మంది రాశారు. ఇట్లా దానికి ఏంటంటే ఆధార్ లింక్ ఏదైతే చేసిరో 5 లక్షల మందికి ఆధార్ లింక్ చేసిరో ఆధార్ లింక్ ఇప్పటి వరకు 2,85,000 మందికి ఆధార్ లింక్ అయింది. మరి మిగతా మంది ఎక్కడ పోయారు? దీంట్లో హెచ్ఓడి ఎవరెవరు హెచ్ఓడీలు ఉన్నారు, ఎవరెవరు అవుట్సోర్సింగ్ ఉన్నారు, అదేవిధంగా ఎవరెవరు లీడర్లు ఉన్నారు, ఎవరెవరు మంత్రులు ఉన్నారు. వీళ్ళందరికీ నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ అవినీతి బయటపడాలంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి ఈ అవినీతి చేపలన్నీ బయట వేయాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారో సుమారు 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు, 31 డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మన పిల్లలే. ఏదైతే ఉన్నదో బేసిక్ మీరు 15,500 బేసిక్, 600 బేసిక్ ఇస్తూ ఉన్నారు. టోటల్ పేమెంట్ 22,500 పేమెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ చేతికి ఎంత పోతుందంటే 13,150 రూపాయలు పోతుంది. 9,000 రూపాయలు లాస్ అవుతూ ఉన్నారు. ఈ 9,000 లాస్ అవుతున్నప్పుడు మన పక్క రాష్ట్రం ఏదైతే ఏపీ ఉందో 126 జీవో 2019లో వాళ్ళకి కార్పొరేషన్ చేయడం జరిగింది. పక్క రాష్ట్రం ఏదైతే యూపీ ఉందో యూపీలో కూడా కార్పొరేషన్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ చేసి వాళ్ళకి బేసిక్ కూడా 20,000, 22,000, 40,000 చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టిండు. మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు నేను మొన్న మండలి మాట్లాడి ఏమి ఇచ్చిందంటే డైరెక్ట్ అకౌంట్లు వేస్తారు. ఎవడే డైరెక్ట్ అకౌంట్ ఏం అవసరం? దీంట్లో డైరెక్ట్ అకౌంట్ వేస్తే జిఎస్టీ పేమెంట్ కట్టాలి, సర్వీస్ ట్యాక్స్ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా కమిషన్ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ పేమెంట్ కట్టాలి. మా డిమాండ్ ఒకటే, కార్పొరేషన్ చేస్తే టోటల్ అందరు కలిసి పేమెంటు మీరు ఇచ్చే పేమెంట్ ఏదైతే నేరుగా పేమెంట్ పోతుంది, జిఎస్టీ ఎలిమినేట్ అవుతుంది, సర్వీస్ ట్యాక్స్ ఎలిమినేట్ అవుతుంది, తర్వాత కమిషన్ ఎలిమినేట్ అవుతుంది. వాళ్ళకి పేమెంట్ టోటల్ పేమెంట్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీకు తెలియకపోతే మా దగ్గర రండి, మేము చెప్తాం. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వాటికి సంబంధించిన వాటికి? మీకు ఏమేమి కావాలనో మీకు అవసరమైతే యూపీ తీసుకుపోయి అన్ని టోటల్ మీకు మేము తీసుకుపోయి చూపించే బాధ్యత ఉంది. ఆ సిస్టమ్ చేస్తా అంటే మీరు ఎవరెవరు మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా నేను తీసుకుపోయి ఆ సిస్టాన్ని చూపిస్తాను. ఆ సిస్టమ్ చేయండి. ఎందుకంటే 5 లక్షల మంది 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు. అయినా కానీ ఆ శాలరీ అంతే వస్తుందంటే అరే ప్రైవేట్ కంపెనీలో పనిచేసినా కానీ ఒక దగ్గర పనిచేసినా కానీ కనీసం యజమాని కనికరించి వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. నేను ఒక దగ్గర ఒక ఎంప్లాయీని సార్ ఇట్లా తీసేసిరని అడిగిన. ఏం బాబు నేను ఎందుకు తీసేసారు అంటే సార్ పలానా 2-3 వచ్చి ఆ పైసలు ఇస్తే పలానా వాళ్ళు పైసలు ఇచ్చిరని నేను బయట పైన ఆఫీసర్ చెప్తే అది అవుట్సోర్సింగ్ వాళ్ళకి నాకు చెప్పి నా జీతం నా ఉద్యోగం తీసేపించారు సార్. అంటే ఉద్యోగాలు కూడా వాళ్ళకి గ్యారంటీ లేదు, వాళ్ళకి క్రమశిక్షణ పనిచేస్తే కూడా వాళ్ళకి గ్యారంటీ లేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ డిమాండ్ను భారతీయ జనతా పార్టీ వీళ్ళు 2 నెలల లోపల కార్పొరేషన్ చేయకపోతే ఈ 5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున మా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా టోటల్ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ ధర్నా చేస్తే గవర్నమెంట్ షేక్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఓట్లు తీసుకొని మీరు గెలిచిరు, కనీసం వాళ్ళ మీద కనికరం లేదు. పక్క రాష్ట్రం చేసింది, ఆ పక్క రాష్ట్రం చేసింది, ఇంత లాస్ అవుతుంది అన్నప్పుడు కూడా ఈ తిమింగలాలు ఎవరైతే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో ఎవరెవరు దీనిలో అవినీతి పరులు ఉన్నారో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే 8,000 కుంభకోణం జరిగిందో బయటపడుతుంది. బయట పెట్టాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ అయిందాక మేము దీన్ని వదలం. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా. తిమింగలాల డేటా ఏమన్నా ఉందా మీ దగ్గర? ఎట్టి పరిస్థితుల్లో బయట వస్తుంది. అది ఎవరైతే అవుట్సోర్సింగ్ దానికి ఇంప్లీడ్ ఉన్నారో ఒక్కో అవుట్సోర్సింగ్ ఉంది, ఒక్కో అవుట్సోర్సింగ్ ఒక్కోరు లీడ్ చేస్తూ ఉన్నారు. దీని రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వీళ్ళందరూ బయట రావాలి. ఈ బయటకు వచ్చినప్పుడే ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారు, చెమట కార్చి వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టపడతా ఉన్నారు,
కనీసం 8 గంటలు కష్టపడి. అదేవిధంగా ఈ జీవో ఏదైతే మనం కార్పొరేషన్ చేస్తామో ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, మహిళలకు పర్సంటేజ్ వైజ్ ఇచ్చేసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యాజ్ పర్ రిజర్వేషన్ మనం ఏ విధంగా అయితే ఇస్తామో ఆ విధంగా ఇందులో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ అయ్యి దానికి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ పనిచేయడానికి రెడీ ఉన్నారు. యువతకు గ్యారంటీ కల్పించాలి, మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, ఎంటీఎస్ కంపల్సరీ ఇవ్వాలి. జాబ్ గ్యారంటీ లేనప్పుడు వాళ్ళు ఎంత పని చేసినా వాళ్ళకి సాటిస్ఫై లేదు, వాళ్ళు పండుకుంటే నిద్ర పడతలేదు, వాళ్ళ భార్య పిల్లలు ఏ విధంగా తిండి పెట్టాలని చాలా అధోగతంగా ఉన్నారు, చాలని బతుకులతో ఉన్నారు. అరే తిండి తినాలంటే నా పిల్లలు ఎట్లా తింటారు అని. అప్పుడు గతంలో ఏమైందంటే ఒక తల్లి పిల్లలకు పేమెంట్ పెట్టాలి, ఇప్పుడు తండ్రి ఏమవుతుందంటే వాళ్ళకు ఏ విధంగా నేను అమౌంట్ తీసుకుపోయి పెట్టాలనే రకంగా వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది 100% కార్పొరేషన్ చేసిందాక భారతీయ జనతా పార్టీ ఎంబడగలుగుతుంది. అవినీతి చేపలు తీసిందాక లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ చేపలను గిట 80% వదలమని తెలియజేస్తాం. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆధారాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారా, గవర్నర్ కానీ కేంద్రానికి కానీ? 80% గవర్నర్ కూడా రిప్రజెంటేషన్ మేము ఇస్తాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్తాం. అవసరమైతే కోర్టులో గిట వచ్చి దీని ఎంక్వైరీ గిట ఏమని కూడా మేము చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అవుట్సోర్సింగ్లో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాల వెనుక కూడా పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా తొందరలోనే వాటి ఆధారాలు బయట పెడతాం. అవుట్సోర్సింగ్కు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మినిమం వేజ్ స్కేల్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి కనీస వేతనాలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. నేరుగా కూడా అకౌంట్లో వేయకుండా 5 లక్షల మందిని కూడా ఆధార్ లింక్ చేసి నేరుగా డబ్బులు ఇస్తే 9,000 రూపాయలు ఎక్కడైతే లాస్ అవుతుందో అది ఫుల్ఫిల్ అప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా మేము ప్రభుత్వంలోకి వచ్చే చేసినటువంటి అవినీతి పైన కూడా పూర్తిగా విచారణ చేపడతాం. ఈ అవినీతి ఆరోపణల తిమింగిలాల ఆధారాలు తీసుకొని అటు గవర్నర్కి, ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ కార్పొరేషన్ 2 నెలల్లో ఏర్పాటు చేయకపోతే బీజేపీ పెద్ద ఎత్తున కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో కలిసి ఉద్యమానికి కూడా వెనకాడదంటూ కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.